భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయపు సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గర్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభారాణి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సంచి కింద 650 గ్రాములు తీసేస్తే మిగతా 350 గ్రాములు మీరు ఏదైతే తాళి కింద తీసేసి ఒకవేళ బస్తా తడిస్తే బస్తా వేటుకు అందాగా తీసేసి మీరు ఆ వేటి కట్ చేయాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ప్రతి మిల్లర్ కూడా బస్తాకు 42 కిలోలు పెట్టుకుంటున్నారు. ఇది నగ్న సత్యం. అంటే సంచికి 5 కిలోల దోపిడీ జరుగుతున్నది. మీరు 41 పోతే క్వింటల్కు 4 కిలోల దోపిడీ జరుగుతున్నది. ఈ 4 కిలోల దోపిడీ మీద కమిషనరు నేను క్లియర్ గా ఇచ్చేసి ఆ రైస్ మిల్లర్లతో చిట్యాల్లో జరుగుతున్నటువంటి రైస్ మిల్ మీద, ఈ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా అధ్యక్షుడు రైస్ మిల్లర్ మీద క్లియర్ గా నేను నా సెల్ నుంచి వాట్సాప్ మెసేజ్ చేశా. ఆ మిల్లులను సీజ్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఆల్ రైస్ మిల్లర్స్ దగ్గర ఇంతకుముందు గౌరవ సభ్యుడు చెప్పినట్టుగా ట్రక్ షీట్ లో కట్ చేసిన ధాన్యం వేస్తలేరు. ఆ ఇన్ని కిలోలు అయితేనే దించుకుంటా, నా టార్గెట్ అయిపోయింది అని రైతులను ఇబ్బందుల పాలు చేసి ఈ రోజు ఆ రైస్ మిల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ రైస్ మిల్లర్ మీద 42 కిలోలు సంచికి, ఏదైతే క్వింటల్కు 5 కిలోలు అంటే కిలో 41 ఒక కిలో పైన నీ క్వింటల్కు 2-3 కిలోలు దోపిడీ అవుతున్నది. నీకు సంచికి 3 కిలోలు కట్ చేస్తే 7 కిలోలు దోపిడీ అవుతున్నది. ఈ రకమైనటువంటి వ్యవస్థ జరగద్దనేది అనేక సార్లు డిఎంకు చెప్తే డిఎం నా మీద నాకేం అధికారం లేదు అంటాడు. కలెక్టర్కు మెసేజ్ పెడితే మేము కలెక్టర్ అన్ని చూస్తామని అంటున్నారు. ఈ రోజు రైస్ మిల్లర్ ఏం చేస్తున్నాడు, ఆ రైస్ మిల్లర్ దగ్గర దించుకుంటే ఇన్ని కిలోలు అయితే దించుకుంటా, లేకపోతే నువ్వు ఎక్కడికి పంపుతావో పంపు అని అంటున్నారు. ఏ రైస్ మిల్ దగ్గరికి పోయినా రైతులను పిలిపి నేను చెప్పినటువంటి విషయాలు వాస్తవం కాకపోతే నా ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేస్తాను. కొంతమంది టూర్ఫాల్ పేపర్ తీసుకుంటున్నారు. అలాంటి దగ్గర మాత్రం జరుగుతుంది. మన ఎంపీపీ సమయ గారు చెప్పేసి ఆడార మండలంలో 4-5 గ్రామాల మధ్య మంచి టూర్ఫాల్ చూసుకొని తీసుకొస్తారు. ఇప్పుడు ఎక్కడైతే గంగారా కానీ రేగులు కూడా కానీ ఈ వర్షం వచ్చిన తర్వాత కొంచెం వాయిస్% ఎక్కువ వస్తారు. సో దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. తర్వాత మన జిల్లాలో దాదాపుగా ఇప్పటికే 70,000 మెట్రిక్ టన్నులు కొన్నాం. మన జిల్లాలో ఇప్పటికే 70,000, ఇంకా 20,000 దాకా ఉంది. 10,000 ఆల్రెడీ కల్లాలో ఉంది, ఇంకా 10,000 నాటా వేయాల్సింది. అంటే దాదాపుగా నియర్లీ 85,000-90,000 మెట్రిక్ టన్స్. మనకున్న 6 మిల్లు, 6 మిల్లులో కూడా 4 పెద్ద, 4 చిన్నవి, చాలా చిన్నవి. సో అందువల్ల మనకి ఈ ఇబ్బందులు ఉన్నాయి. వేరే జిల్లాలు ఇప్పుడు వరంగల్ కానీ హన్మకొండ కానీ చూసుకుంటే వాళ్ళకి మిల్లు పెద్దగా ఉన్నాయి, కెపాసిటీ పెద్దగా ఉంది కాబట్టి మనకి స్టోర్ చేసే కెపాసిటీ కూడా లేదు. అందుకని చిట్యాల గోడౌన్ కూడా తీసుకున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చెప్పి కూడా మన గణపూరు, ఎందుకంటే గణపూరు లేటుగా వస్తుంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాంట్లో సీజన్ మనము సక్రమంగా కైబందీ చేయకపోవడం వల్ల ఇప్పుడు మనం నిజామాబాద్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు వానాకాలానికి నాలుగు వస్తున్నారు. సో ఇంకా మన దగ్గర ఏంటంటే దాదాపు 2 నెలలు ఎక్కువైతుంది. సో యాక్చువల్గా మార్చి లాస్ట్ వీక్, ఏప్రిల్ ఎండ్ కల్లా కంప్లీట్ కావాలి. మన దగ్గర 2 దాకా, నిన్న 5వ తారీఖు దాకా కూడా గణపూర్లో పోస్తూ ఉన్నారు. FCI రూల్ ప్రకారం 1% తాగుతా కొంటామని వాళ్ళు అంటున్నారు. అంటే కదా సార్, మీరు ఏం చేశారు సార్, తాళ్ళు పట్టుకోమని ఒక క్లీనింగ్ మిషన్ ఇచ్చేసారు. ఆ క్లీనింగ్ మిషన్ రైతు ఒక్కొక్క రైతు 2 సార్లు కూడా పోస్తున్నారు. పోసిన తర్వాత కూడా మళ్ళీ తాళు ఎక్కున్నారని మరి రైతు ఏం చేస్తున్నారు, ఏరుకుండా ఒక్కొక్కటి. వాళ్ళే మిషన్ ఇచ్చారు. అంతకుముందు మిషన్ ఎప్పుడు లేకుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కళ్ళాలలో మిషన్లు తెచ్చి వీళ్ళ తూర్పాల పట్టుకోమని చెప్పారు. తూర్పాల పట్టినాక కూడా మళ్ళీ ఆయన తాను 2% ఉన్నదని చూపిస్తే మరి రైతు ఇంకేం చేసుకుంటారు సార్?